నమస్కారం అమ్మా. నమస్కారం. మీకు ప్రసాదం తీసుకొచ్చాను. ఇదిగో అమ్మా 20,000. ఎందుకు బాబు? మన శాంతి కాల్ ఆపరేషన్కి లాల్ సెట్ దగ్గర సార్ డబ్బు కట్టారు. ఆయన ఈరోజు తీసుకొచ్చిచ్చారు. ఇది తీసుకెళ్లి సార్కి ఇవ్వండమ్మా. నేను వెళ్ళొస్తానమ్మా. ఇచ్చేశాను. వెల్డన్ గోపి. ఒక్క తప్పు చేసేలోగా ఒళ్ళంతా చెమటలు పట్టేసింది. బాటిల్ తీసుకో, ఒక కటింగ్ వేయి, అంతా పారిపోతుంది. విస్కీని చూడగానే విశ్వాసం, నమ్మకం అన్నీ మర్చిపోతాను. గోపి గోపి, పోలీసులు వస్తున్నారు, వెళ్దాం పదా. మిస్టర్ లాల్చంద్, ఏదో కేసు విషయంగా మిస్టర్ విశ్వనాథ్కి 20,000 లంచం ఇచ్చినట్టుగా మీరు నాతో చెప్పారే. టీకే సార్. అది మీరు డబ్బుగా ఇచ్చారా లేక? డబ్బుగానే ఇచ్చాను సార్. అది ఆయన అసిస్టెంట్ గోపీనాథే తీసుకుపోయాడు. ఇచ్చిన డబ్బుకి ప్రామిసరీ నోటు రాయించి తీసుకున్నారా? అప్పుకు మాత్రమే ప్రామిసరీ నోటు సార్. లంచానికి ప్రామిసే నోటు ఉండదు సార్. కానీ వకీలు సార్, ఇచ్చిన నోట్ల నంబర్లు మాత్రము ఇందులో రాశాను సార్. మిస్టర్ విశ్వనాథ్, సాక్షి దగ్గర మీరు ఏదైనా అడగాలనుకుంటున్నారా? నో యువర్ ఆనర్. మిస్టర్ లాల్చంద్ నాకు చాలా కాలంగా తెలుసు. దేవుణ్ణి నమ్మే వ్యక్తి. ఇప్పుడు ఆ దేవుణ్ణి ఎందుకు మర్చిపోయాడో నాకు అర్థం కావట్లేదు. మిస్టర్ గోపీనాథ్, మీరు లాల్చంద్ దగ్గర తీసుకున్న డబ్బు లంచంగానే కదా? ఆ డబ్బుని విశ్వనాథ్ గారి అమ్మగారికే కదా మీరు ఇచ్చారు? సమాధానం చెప్పండి. గోపీనాథ్, యు ఆర్ మై జూనియర్. గుండె మీద చేసుకొని నిజం చెప్పు. నేను లాల్చంద్ దగ్గర డబ్బు తీసుకురమ్మని చెప్పానా? అది అమ్మకి ఇవ్వమని. ఇక నేను దీన్ని దాచలేను. మీ చెల్లెలకు ఆపరేషన్ జరగాలని, తనకు పెళ్ళవ్వాలని లాల్చంద్ దగ్గర లంచం తీసుకోమన్నారు. మీ పర్మిషన్తోనే తీసుకున్నాను. న్యాయానికి ప్రతీకగా ఉండవలసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ మిస్టర్ విశ్వనాథ్, అవినీతిపరుడైన లాల్చంద్ కేసును మాఫీ చేయడానికి లంచం తీసుకున్నందుకు కోర్టు వారు చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు. మిస్టర్ విశ్వనాథ్కి కేసును మాఫీ చేయడానికి లంచం తీసుకున్నందుకు 6 మాసాల శిక్షని 50,000 రూపాయల జరిమానా విధిస్తూ ఈ కోర్టు శిక్షించడమైనది. బాబు, అమ్మా, ఏమయ్యా రెడ్డి, తినేసి అలా గమ్మను కూర్చున్నావేందే? పోయి ప్లేట్ కడుకోవచ్చు కదా. అదికి నాకు ఇక్కడ మనిషి ఉంది. ఇక్కడ రానాయనా, ఈ తట్ట తీసుకుని పోయి బాగా కడిగి కొండువా. సరే, ఇవిగో బీడీలు. వెళ్ళు. ఏంటో ఇది అన్యాయంగా ఉంది. జైల్లో నీకు అన్నీ దొరుకుతున్నాయి, నువ్వు ఇంట్లో ఉన్నట్టే ఆర్డర్ వేస్తున్నావు. అతను అలాగే చేస్తున్నాడు. అవునికి నేను తట్ట ఇచ్చినాను, చూడలేదా నువ్వు? అవును, ఖాళీ తట్టిచ్చావు. అతను దాన్ని తీసుకుని నవ్వుకుంటూ పోతున్నాడు. సిరిపు తట్టకు లేదురా, దుడ్డుకి. తట్టకి కింద 10 రూపాయల నోటు వెచ్చి పాస్ చేశాను, చూడలేదా నువ్వు? ఎల్బోర్డు. న్యాయం చచ్చిపోయిందిరా నాయనా, న్యాయం చచ్చిపోయిందిరా. విడరా, నన్ను విడరా. మీకెవరండి ఈ గతి చేసింది? దొంగ నా కొడుకులు, చెప్పండి. అవన్నీ నేను కొల చేసేసి మళ్ళీ వస్తును. జైలర్ సార్, ఇవరు నా ఫ్రెండు, సత్యవంతుడు, సన్మార్గుడు. ఇవరికి ఏం పనిష్మెంట్ ఉందో అది నాకివ్వండి. ఇవరిని విడుదల చెయ్యండి. నేను ఇక్కడి నుంచి పోయేది లేదు. నాకు న్యాయం కావాలి.
నాకు న్యాయం కావాలి. తీసుకెళ్ళండి త్వరగా. విశ్వనాథ్ గారు, విశ్వనాథ్ గారు. ఆయన మీకు బాగా తెలుసా? నేనేంటో ఇతనికి ఒక్కడికే తెలుసు. వన్స్ ఫర్ ఆల్, విశ్వనాథ్ చాప్టర్ క్లోజ్. లాయర్ వృత్తి పోయింది, 6 మాసాలు జైలు శిక్ష కూడా పడింది. ఫర్ యువర్ హెల్ప్ డాడీ. ఇదిగో చూడు, శబ్దం చేయకుండా తాగు. మీరిద్దరూ జైల్లోంచి తప్పించుకుని వచ్చారు. ఎలా ఉంది గాడిదని చెప్పింది? డాడీ అండగా ఉంటే జైలేంటి జైలు? డబ్బును విసిరి కొడితే ఒరిజినల్ బయట, డూప్లికేట్ లోపల. మిస్ గీత, మీ కాంట్రాక్ట్ని ఎక్స్టెన్షన్ చేయమని సార్ చెప్పారు. మీరు అకౌంట్ సెటిల్ చేయమని చెప్తే అర్థం ఏంటి? నాకు మిస్టర్ జిఎన్కే ఓనర్ కాదు అని అర్థం. గీత, నా ఓనర్ సెంట్రల్ జైల్లో సి క్లాస్లో ఉన్నారు. వెంటనే సెటిల్ చేసి చెక్ పంపించండి, వస్తాను. ఎందుక కోర్టులో అబద్ధం చెప్పానని అంటున్నారు కదా? అది పొయ్యి కాదురా, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. కళ్యాణంలో పొన్నుకి అళగు ఉంది, పడిపు ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెబుతున్నారు. అది పొయ్యి లేదు, శుభకార్యము. ఎలక్షన్లో ఇది చేస్తాము, అది చేస్తాము అని